దొంగలు పడతాం, అందరి ఇళ్ళల్లో దూరి దొంగతనం చేస్తాం, ఎవరింటికి ముందు బియ్యం వేయలేదో చూస్తాం. మా మామూలు ముందుగా కూర తినాలా, ఏ ఇంట్లో ఉన్నా చెప్పండి, దొంగతనంగా తినేస్తాం. ఆపండ్రా ఏ ఊరు దొంగలరా మీరా? యో కళాశాలలో ముసుగు దొంగలు మా మామూలు ఈ రోజే బయట వచ్చారు. బయట వస్తే ఇంత పబ్లిక్ గా దొంగతనం చేస్తామని చెప్తారా? అట్ట వేస్తే పట్టుకొని ఉండండి, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. మామా ఈ ఇంట్లో కూర దండగా ఉన్నట్టున్నది, గట్టిగా అరుస్తున్నాడు. మామా ఇక్కడ నుంచి ఎక్కు మావా, ఈజీగా ఎక్కే చైల్ మిద్దే. ఆడున్న ఏడికి ఎప్పుడు వచ్చారా? యో మా మామూలు ముసుగు దొంగలే కాదు, పెద్ద గజ్జ దొంగలు. ఉండండి, దొంగతనం చేస్తాను పబ్లిక్ గానే చేసి చూపించేదానికి వచ్చారా? ఉండండి, ఎస్ఐ నా ఫ్రెండ్ చేస్తాను. ఉండండి అన్నా చిన్న గొడవకి ఎందుకన్నా పోలీసు వాళ్ళ దాకా ఎస్ఐ దాకా పాప ఏదో బయట ఆడుకునేదని పిలిచింది నా మా ఇద్దరినే. ఆడుకునేదేం దొంగతనానికి వచ్చి నాటకాలు చేస్తున్నారు మీరా? నవ్వుతావేంట్రా? సారీ నా ఏదో ఆడుకునేదానికి వచ్చిన చెప్పిన బాలాజీ అన్నా పాపం చిన్న పాప ఆడుకునేదానికి నన్ను. నాటకాలు చేయబాకండి, మీరు నిజంగా దొంగలు ఉన్నట్టే ఉన్నారు. అన్నా అదేం లేదు నా, ఏదో తమాసాకి ఆడుకుంటున్నావు నా. చెప్పా కార్తీక. యో మా మామూలు దొంగలే, నువ్వు అనుకున్నట్టు ఆసామాసి దొంగలు కాదు, పాన్ ఇండియా దొంగలు. ఎక్కడ పాన్ చూసినా వదలరు, నవ్వులు మూసేస్తారు. ఎవరికి చేస్తావు నువ్వా? ఎవరికి చేస్తావా? ఎస్ఐకి చేస్తావా? సిఐకి చేస్తావా? డిఎస్పీకి చేస్తావా? ఎస్పీకి చేస్తావా? ఎవరు చేసుకుంటా చేసుకో, మా మామూలు దొంగతనంలో తగ్గేదిలే. అయిపోయింది నాకు కథం. అయితే ఒకటేయో నయంగా చెప్తున్నాను, దొంగతనంగా కోళ్ళు కొనుక్కుంటారు, కూడు మాత్రం ఏదంటారు మా మామూలు. అంతే, దొంగతనంగా కూడు మాత్రం ఏదంటారు మా మామూలు. ఇంకా వస్తా తాకితే నీ చెప్తా కొట్టు. దొంగ అని మమ్మల్ని మాత్రం ఏడిపిస్తున్నావేంది నా కార్తీక? అన్న ఇది కావాలని ఇరికిస్తున్నదన్న మన ఇద్దరినే. అవునరా, అయిపోయిందిరా ఈ రోజు ఇదే. సూర్యో కంగారులో తింటా ఉన్నట్టు చేయి కట్టుకున్నట్టు పరిగెత్తిన చూసినావా? మా వాళ్ళు మంచోళ్ళు, కూటి దొంగలే.